ఆయన బాలయ్య బాబు డైలాగ్సే కాదండి, చాలా మాట్లాడాడు. అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పటికీ మారదు, ఎటువంటి గుణపాఠాలు నేర్చుకున్నా వాటిని మనసుకు ఎక్కించుకోదు. మా విధానాలు మారవు, మేము మారవు, మా భాష మారదు, మా నాగరికత మారదు, మా సంస్కృతి మారదు, ప్రజల పట్ల మా వైఖరి మారదు. మేము ఒక శిలాశాసనాలు లాంటి వ్యక్తులవి. మేమే శాసించి 29లో ముఖ్యమంత్రులు అవుతాం, ప్రజలతో మాకు సంబంధం లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించామో అధికారంలో లేకపోయినా కూడా మేము అలాగే వ్యవహరిస్తాము. మాకు చట్టం మమ్మల్ని కనుక ఎవరన్నా ఏదన్నా చేస్తే మా వైఖరి మా విధానాలను కానీ మేము ఎక్కడుండా పట్టుకొచ్చి వాళ్ళని సప్త సముద్రాల అవతలున్న మా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొస్తాడని చెబుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న చట్టాలకి అది వర్తించదా? ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్నంత అవినీతి, ఆయన ఆస్తులు 45,000 కోట్లు 12 ఏళ్ల క్రితమే జప్తులో ఉన్నాయంటే మరి ఇవాళ ఎంత ఆస్తులు ఉండాలి, వాటి మీద ఎంత చట్టాలు పనిచేయాలి? 40,000 కోట్లు అంటే ఆ రోజు సిబిఐ బుక్ వాల్యూ ప్రకారం చెప్పింది. మార్కెట్ వాల్యూ అయితే అప్పటికే 1,00,000 కోట్లు ఉంది. అది అన్ని కేసులు ఉన్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈయన అంటున్నాడు మేము సప్త సముద్రాల అవతలుండా తీసుకొస్తామని. ఇప్పుడు మీ టైంలో మీరు చెప్పిన పనులన్నా చేసిన ఐపీఎస్ అధికారులు ఇవాళ సస్పెండ్లు అయ్యి, అరెస్టులు అయ్యి, జైలు పాలయ్యి, ఒక ఆయన అయితే బీహార్ వెళ్ళిపోయి అక్కడ డీజీపీని పట్టుకుని నన్ను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లకుండా నన్ను ఆపండో ఇక్కడ అని భయపడుతున్నాడు. ఒక చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారే చట్టమే వెళ్ళింది, ఇక్కడ నుంచి ఎవరు అనధికారులు వెళ్ళా.